Hi friends, welcome to my channel. Today we are going to learn about find cube in Java. Okay, let's go. సో మన క్యూబ్ లాస్ట్ వీడియోలో మనం స్క్వేర్ ఎలాగో చూసాం. ఈ వీడియోలో మనం క్యూబ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో క్యూబ్ అంటే క్యూబ్డ్. సో 3 అంటే a సో ఎనీ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకొని ఉంటే 2 క్యూబ్డ్ ఈక్వల్ టు 8. సో 2 2 జా 4, 4 2 జా 8. సో ఈ విధంగా మనం దాన్ని క్యూబ్ అంటాం. సో ఫస్ట్ మన క్లాస్ క్యూబ్, తర్వాత ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, స్ట్రింగ్ యాడ్జెస్, స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ లెటర్. సో ఇది అన్ని ప్రోగ్రాంలో కామన్గా యూజ్ చేసిన లైనే. సో దాని తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడానికి కోసం ఇంట్ ఏ ఈక్వల్స్ టు, సో మనం ఏ నెంబర్కి అయితే కనుక్కోవాలో ఆ నెంబర్ని ఇవ్వాలి. సో 23కి కనుక్కోవడం కోసం 23 ఇచ్చాను. ఇచ్చిన వాల్యూస్ అవుట్పుట్లో మనం స్టోర్ వేరియబుల్ ద్వారా చూపించడం కోసం సిని మనం వేరియబుల్ డిక్లేర్ చేసి, తర్వాత ఫార్ములా సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. సో 3, సో 3 టైమ్స్ మనం మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత system.out.println. సో బ్రాకెట్స్లో మనం ద క్యూబ్, సో స్క్వేర్ కాదు క్యూబు, సో ద క్యూబ్ ఆఫ్ 23 ఈజ్, సో మనకి రిజల్ట్ రావాలి కాబట్టి ప్లస్ సి. సో క్లోజ్డ్ బ్రాకెట్స్, కంట్రోల్ ప్లస్ ఎస్ సేవ్. సో జేడీకే సి లోకల్ డిస్క్లో జేడీకే 19 బిన్లో సేవ్ చేస్తున్నాం. సో ఫైల్ నేమ్ వచ్చేసి క్యూబ్. సో cube.java అని ఫైల్ నేమ్ని సేవ్ చేస్తున్నాం. సో మనం హెడ్డింగ్ ఏది ఉంటే మనకి ఫైల్ నేమ్ కూడా అదే ఉండాలి. తర్వాత మనం క్రోమ్ ప్యాడ్ ఓపెన్ చేసి cd/enter cls క్లియర్ స్క్రీన్. సో మనం ఎక్కడైతే సేవ్ చేసినామో ఆ ఫైల్ అడ్రస్ని cd jDK 19 cd బిన్లో అని టైప్ చేసి, దాని తర్వాత మనం కమాండ్ రాస్తాం. సో జావా సి cube.java. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇప్పుడు మనకి ఈ స్టెప్ ఈ కంపైలర్లో తెలుస్తుంది. సో మనకి ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో రన్ కావడానికి జావా క్యూబ్. సో చూడండి, ద క్యూబ్ ఈజ్ 23 ఈజ్. సో మనకి ఈ విధంగా మనకు అవుట్పుట్లో మన ప్రింటర్స్లో బ్రాకెట్స్లో ఏం రాసుకుంటే మనకి ఇదే తెలుస్తుంది. సో ఇప్పుడు వేరే నెంబర్ ఇచ్చి చూద్దాం. సో ఈ విధంగా మనం ఎన్ని నంబర్స్ అయినా చేసుకోవచ్చు. బట్ మనం ప్రోగ్రామ్స్లో వెళ్ళి సేవ్ చేసి తర్వాత మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రాంలో సేవ్ చేయకుండా మనం పాత ప్రోగ్రామ్నే ఎగ్జిక్యూట్ చేసినట్టు ఉంటుంది. సో అందువలన ఇది ప్రోగ్రామ్ ఒకవేళ ఒక్కొక్కసారి మనకి హార్డ్గా అనిపిస్తుంది. దానికోసం మనం నెక్స్ట్ వీడియోలో మనం ఎలా చేయాలో చూద్దాం. సో అవుట్పుట్లోనే వాల్యూస్ ఇచ్చి అవుట్పుట్లోనే రిజల్ట్ తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో తర్వాత వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.